పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్బా రాతివీధి సచివాలయంలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఈగా ఎద్దారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సింగసాని శివయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఆవరణంలో జెండాను ఎగురవేశారు. అనంతరం ఆ సచివాలయ పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ సచివాలయ పరిధిలో ఎంత మొత్తం నిధులు మంజూరయ్యాయి, ఏ సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలు అందులో పొందుపరచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూర్చేలాగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వం పాలనలో లబ్ధి పొందిన వారేనని అన్నారు. ఆయన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ గడప వద్దకే సంక్షేమ పథకాలను తెచ్చి పెడుతున్నారని, ఈ పథకాలని వాలంటీర్లు, వైసీపీ నాయకుల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా వారు బాధ్యత వహిస్తున్నారని అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్బరాతి వీధి సచివాలయం పరిధిలోని 30 కోట్ల నిధులతో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందారని అన్నారు. 17 కోట్ల రూపాయలు డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధి పొందితే 13 కోట్ల రూపాయలు నాన్ టీపీటీ కింద నిధులను ఈ సచివాలయ పరిధిలో ప్రజలకు లబ్ధి చేకూరేలా జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ పుత్తా శ్రీరాములు, జేఏసీ కన్వీనర్ ఎద్దారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, కౌన్సిలర్లు రత్నమ్మ, సింగసాని శివయ్య, మౌలాలి, వెంకటేశ్వర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, వార్డు వాలంటీర్లు, గృహ సారథులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తరతరాలకు కూడా మనం ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు మీ వద్దకు పోయి చెప్తే మీరు కూడా 10 మందికి వివరిస్తారని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు గమనించాలమ్మా, ఒకటే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, పేదల మీద, పేదలకు పెత్తనందారులకు ఉండేటువంటి పోరాటంలోనే నేను ఈరోజు పోరాటం చేస్తున్నా. అందరూ పెత్తనందారులు అందరూ కూడా పేదలకు డబ్బిచ్చేది కానీ, పేదలకు సహాయం చేసేది కానీ, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది ఇష్టం లేనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు దాదాపుగా 75% మంది ఉన్నారు. వాళ్ళందరూ వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరికీ మనము ఏదో ఒక విధంగా సహాయం చేస్తే వారు కానీ, వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లలందరూ కూడా కొంత ఆర్థికంగా కానీ, చదువులో కానీ, ఇంకొక రకంగా కానీ వాళ్ళు పైకి ఎదిగితే తద్వారా రాష్ట్రం కూడా ఎదుగుతుంది అని చెప్పి ఆయన ఈరోజు మనందరికి కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా, అభిప్రాయ భేదం లేకుండా, తెలుగుదేశం పార్టీ అని కానీ, కాంగ్రెస్ పార్టీ అని కానీ, కమ్యూనిస్ట్ అని కానీ లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా డైరెక్ట్గా సచివాలయాలను పెట్టి మన గడప వద్దకే ప్రతి కార్యక్రమాన్ని చేరవేర్చడం జరుగుతూ ఉంది. మరి ఇదివరకు పార్టీలు, ఇదివరకు ముఖ్యమంత్రులందరినీ మీరు చూసింటారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పారదర్శకంగా చేసిన విషయం ఉందా? అది మనమే ఆలోచించుకోవాలి. 2014 నుంచి 19 వరకు కూడా ఉన్నారు. ఆ రోజు మనం ఏదన్నా ఒక పనిపడి ఒక నాయకుని వద్దకు వెళ్తే ఆయన ఒకటికి నువ్వు 10 సార్లు తిరగాలి. ఈ 10 సార్లు తిరిగినా 11వ సారి అయినా చేస్తాడో లేదో తెలియదు. వాళ్ళకి ఇబ్బంది పాపం. అలాంటి వ్యవస్థను అసలు రూపుమాపి అది